ఈ కోరికను జరిగిస్తున్నారు. మీరే ఆత్మ సహాయంతో నడిపిస్తూ ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. నా ప్రభువా, ఈ పునరుత్థాన ఆరాధనలో పాల్గొన్న మేమంతా కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మీరు మా జీవితంలో చేసిన మేలులను బట్టి మీకు వందనాలు. మమ్మల్ని కాపాడిన విధములను బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. మేము వస్తున్నప్పుడు వెళుతున్నప్పుడు మన అయినా ప్రయాణంలోను పరిపాటుల్లోను మీ సన్నిధి తోడించి మీ కృపను మెండుగా తోడించి ప్రమాదం ఎలాంటి ఆటంకము నేను అలాంటి ఇబ్బంది నేను జరగకుండా కలగకుండా సాతాను తెగులు కీడు దరికి రాకుండా తప్పించి విడిపించి మమ్మల్ని బలపరిచి భద్రపరిచినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఏ తంత్రము ఏ మంత్రము మా మీద ప్రయోగించకుండా మీరే మీ యొక్క రాజదండముతో మమ్మల్ని భద్రపరిచినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. మీరు చేసిన మేలులకు ప్రతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ప్రభు, ఇప్పుడు చెడులందరినీ కూడా దర్శించండి. మన ఆలోచన, వారి యొక్క కోరిక ఏవైతే ఉన్నాయో, ఇరుకులు ఇబ్బందులు సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్తమైన దేవుడు మీరే సకాలమును నెరవేర్చి సఫలం చేయమని వేడుకొనొచ్చు ఉన్నా. మరి ముఖ్యంగా ప్రభు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బిడ్డలు సహాయం చేయండి. అప్పుల సమస్య నుంచి విడిపించండి. మార్గాన్ని సరావించండి. బలహీన స్థితిలో బలమును దయచేయండి. అనారోగ్య పరిస్థితుల్లో ఆరోగ్యము దయచేయండి. ప్రతి రుగ్మత నుంచి విడుదల కలిగించి మనం వేడుకొనొచ్చుకున్నాం. ప్రతి బలహీనత నుంచి, ప్రతి శాపము నుంచి, దోషము నుంచి, ప్రతి తంత్రము నుంచి, ప్రతి శోధన నుంచి, ప్రతి కష్ట నష్టము నుంచి, వ్యాధుల కన్నీరు నుంచి విడుదల కలిగించి విమోచన ఇచ్చి మాకు బలమున శక్తిని ధైర్యము ప్రసాదించమని వేడుకొనొచ్చు ఉన్నాం. తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రభావం కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం. వచ్చినందరూ కూడా దీవించని ఆశీర్వదించు. ఇదిగో మా మధ్యలోనికి ఇంకో నాయన అమ్మగా నడిపించిన బట్టి వందనాలు. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. కుటుంబ సమాధానం తెచ్చి ఆ బిడ్డకి సమాధానం తెచ్చి తండ్రి కుమారు కుమార్తెలను కుటుంబ సభ్యులందరూ కూడా దీవించని ఆశీర్వదించండి. అందరూ కూడా మందిరంలో ఉందన్నట్టు సహాయం చేయమని వేడుకొనొచ్చు ఉన్నా. ఇప్పుడు అమ్మగారికి ఆయుష్, ఆరోగ్య, బలమైన శక్తిని మీరు దయచేసి చేస్తున్న పరిపాలన విషయంలో సరితోడించి మీరే సహాయం చేయండి.